ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? మీ 10th 12th మార్క్ షీట్స్, దాంతోపాటు అబ్రాడ్ వెళ్ళే ముందు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? మీకు ప్రాపర్ ఇంగ్లీష్ కనుక రాగలిగితే యూ కెన్ సర్వైవ్ టు అట్లీస్ట్ 50%. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ స్కిల్ సెట్ యూ కెన్ సర్వైవ్ ఫర్ అనదర్ 25%. థర్డ్, హౌ లీగలీ ఆర్ యూ స్టేయింగ్? ఈ మూడు ఉంటే మేడం 90% పీపుల్ విల్ బి సేఫ్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి ఖర్చు అంటే ఏం చెప్తారు సార్? అంటే డిపెండ్స్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ యూకే యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమి అప్లికేషన్ ఫీజు అడగరు. అదే యూఎస్ యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, కొన్ని యూనివర్సిటీస్కి అడగవు, కొన్ని యూనివర్సిటీస్కి అడుగుతాయి. ఒక 10,000 నుంచి 12,000 ఓన్లీ ఆ యూనివర్సిటీకి అప్లై చేయడానికి. ఆల్మోస్ట్ ఇది ఒక 60,000-70,000 ఓన్లీ ఆన్ ద ఎగ్జామ్స్ అండ్ అప్లికేషన్ ఫీజ్. అప్లై చేసిన ఎన్ని డేస్ కానీ రిజల్ట్ కానీ అది రావచ్చు సార్? మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ మేడం 6 to 7 వర్కింగ్ డేస్ అంటారు. పెద్ద యూనివర్సిటీలు అనుకోండి, వాళ్ళు ఒక 45 days to 60 days టైం పడుతుంది. మల్టిపుల్ యూనివర్సిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అంటారా, ఒక యూనివర్సిటీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం బెటర్ అంటారా? మల్టిపుల్ యూనివర్సిటీస్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే వేరియస్ రీజన్స్, నీకు అడ్మిషన్ రాలేదనుకో, నీకు ఆల్మోస్ట్ 6 months to 1 year వేస్ట్ అయిపోతుంది. ఏదైతే మధ్యవర్తులు ఉంటారో, రియల్ ఎవరు, ఫేక్ ఎవరు? నీకు మొహం మీదే డే 1 చెప్తున్నప్పుడు అంటే వాడు హానెస్ట్ అని, లేదు అంతా చూసుకుందాం, అంతా చేసుకుందాం, అంతా చేద్దాం అన్న అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ హ్యాంకీ ప్యాంకీ థింగ్స్ ఇన్ దట్. వీసాస్ గురించి చూసుకున్నట్లయితే రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏముంటాయి సార్? ఫైనాన్సెస్ ఫ్రాడ్ గనుక చేస్తే చాలా మందికి రిజెక్ట్ అవుతున్నాయి. మిగతాది అన్నీ బాగుండి నాకు అన్నీ ఉన్నాయి అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా మీ వీసా రిజెక్ట్ అవ్వచ్చు మేడం. ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే 5 years బ్యాన్ వేస్తారు దాని మీద, పాస్పోర్ట్ మీద. వీసా రిజెక్ట్ అయితే మీరు ఏదో పాపం చేసినట్టు తప్పు చేసినట్టు కాదు, మళ్ళీ మీరు యూ కెన్ రీఅప్లై. అబ్రాడ్ బాగుంది, అంతా ఓకే అనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి? షేర్డ్ అకామిడేషన్లో ఉండి మన ఇంట్లో ఫుడ్ మనం వండుకుంటే చాలా సేవ్ చేయొచ్చు మేడం. నేను యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మన ట్యూషన్ ఫీజు వచ్చి 35 lakhs, మీరు లివింగ్ అదొక 15 to 20 lakhs వేసుకోండి, 55 lakhs ఆన్ అన్ యావరేజ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. అబ్రాడ్ వెళ్ళి మంచిగా చదువుకొని సెటిల్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే రేర్గా చేసే మిస్టేక్స్ కావచ్చు, ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి. సో రాజు డాట్ల గారు మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సెకండ్ ఎపిసోడ్ లో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ ఏముంటుంది, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, రాంగ్ గైడెన్స్ ట్రాప్ లో పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఇవి మాత్రమే కదండి, ఇలాంటి మరింత సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు గారికి వెల్కమ్ చెప్పేసి మనకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సో మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించున్నారు. సో ఈ ఎపిసోడ్లో కూడా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయవచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ విషయాలన్నింటినీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ ప్రాసెస్ ఏంటండి? చెక్ లిస్ట్ అంటారు మేడం. అది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క చెక్ లిస్ట్ ఉంటుంది. బట్ జనరలీ కావాల్సినవి ఏంటంటే బై అండ్ లార్జ్ మీ 10th 12th మార్క్ షీట్స్, దాంతోపాటు మీ బ్యాచిలర్స్ ఒకవేళ మాస్టర్స్కి వెళ్తున్నారు అనుకోండి, మీ బ్యాచిలర్స్ ఇండివిజువల్ ట్రాన్స్క్రిప్ట్స్, అంటే ప్రతి సెమిస్టర్ మార్క్ షీట్కి కూడా ఇండివిజువల్గా కావాలండి. అది ఎందుకు కావాలంటే అంటే దాంట్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఏమున్నాయా అన్నది కూడా మాకు తెలుస్తుంది. ఇది ఎడ్యుకేషన్ సైడ్ అండి. అది కాకుండా మీరు SOP ఒకటి రాయాలి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారండి. సో ఎందుకు వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళడం వల్ల వచ్చే నీకు ఇదేంటి. సో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒక పెద్దగా ఒక 10 పేజీలు 20 పేజీలు రాయకుండా క్రిస్ప్ అండ్ క్లియర్గా అసలు నువ్వు ఇది ఎందుకు చూస్ చేసుకున్నావు, దేనికి వెళ్తున్నావు, దానివల్ల వచ్చేది ఏంటి, సింపుల్గా ఒక 1-2 pages రాసినా కూడా సరిపోతుంది. అట్లే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ LORs అంటారు. అది మీరు జనరల్గా మీ కాలేజ్లో చదువుకున్నప్పుడు మీ ఫ్యాకల్టీని అడిగితే మీ ఫ్యాకల్టీ ఇస్తారండి అది. అలాగే ఒకవేళ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందనుకోండి, వర్క్ నుంచి కూడా 1-2 రికమెండేషన్ లెటర్స్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఇది అకాడమిక్ సైడ్. ఇది కాకుండా ఫైనాన్సెస్, అంటే మీరు చదువుకోవడానికి ఎలాగ దీన్ని చేయగలుగుతున్నారు, ఇదర్ బ్యాంక్ లోనా, మీ సేవింగ్స్ నుంచా. బ్యాంక్ లోన్ లెటర్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ అండి. ఆర్
మీరు ఒకవేళ మీ బ్లడ్ రిలేషన్ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ వీళ్ళు ఎవరన్నా కూడా మిమ్మల్ని స్పాన్సర్ చేయొచ్చు మీరు చదువుకోవడానికి అక్కడికి. బట్ ఇట్ హ్యాస్ టు బి అ ప్యూర్ బ్లడ్ రిలేషన్ ఓన్లీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నాను, నాకు మీకు రిలేషన్ లేదు, నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది, దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదనుకోండి, అది డేంజరస్. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ ఎవరో కావాలని డబ్బులు తీసుకొని ఫేక్ కోసం చేసినట్టు అవుతుందండి అది. అది కాకుండా బ్లడ్ రిలేషన్ నుంచి బ్యాంక్ లోన్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండి. అది ఫైనాన్స్ సంబంధించిందండి. ఇంకా నెక్స్ట్ మీ ఎడిషనల్ ఎగ్జామ్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ ఐఎల్స్ తీసుకున్నారా, టోఫెల్, పీటీఆ, డ్యూలింగో, అలాగే యాప్ట్యూడ్ టెస్ట్లు ఉంటాయి లైక్ జిఆర్ఈ, జీమాట్ అవి తీసుకున్నారు. అదే బ్యాచిలర్స్ మంచి యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకోండి ఎస్ఏటీ అని ఉంటుందండి, సాట్ ఎగ్జామ్, అది తీసుకోవాలి. అండ్ డిపెండింగ్ అపాన్ ది యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలు చాలా యూనివర్సిటీలు బ్యాచిలర్స్కి ఎస్ఏటీ ఎగ్జామ్షన్ ఇస్తాయి, జిఆర్ఈ, జీమాట్ ఎగ్జామ్షన్స్ కూడా ఇస్తాయి. బట్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ డెఫినెట్గా ఎస్ఏటీ అడుగుతాయండి, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని మీకు సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. సో టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా బ్యాచిలర్స్ అయితే ఎస్ఏటీ ఉండాలి, మాస్టర్స్ అయితే జిఆర్ఈ, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్కి అయితే జీమాట్ ఉండాలి. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. ఎస్ఓపి అలాగే చెప్పాం కాబట్టి అది అంటే గూగుల్ నుంచి ఏఐ నుంచి కాపీ చేయకుండా కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే ఎస్ఓపి యూస్ఫుల్ అండి. లేదు అంటే యాంటీప్లేజం సాఫ్ట్వేర్లో పెడితే క్లియర్గా దొరికిపోతుంది, అది చేయకూడదు. ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ మేడం, అంతకంటే ఏమీ పెద్ద అవసరం. సో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా సార్, స్టూడెంట్స్ కామన్గా చేసే తప్పులు అంటే ఏం చెప్తారు వాటిలో? అంటే ఫీల్డ్ సరిగ్గా ఫిల్ చేయకపోవడం మేడం. అంటే చూడండి అప్లికేషన్ కూడా లెందీగానే ఉంటాయి మేడం, ఒక 4-5 pages 6 pages అయ్యి ఉంటాయి. జనరల్గా నేను చూసేది ఏంటంటే యూఎస్ అప్లై చేస్తున్నాను అనుకోండి, పిన్ కోడ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పోస్ట్ కోడ్ అంటారు. కొన్ని మన అడ్రస్లకి పిన్ కోడ్లు కూడా ఉండవు. సో అలా అది ఒక ప్రాబ్లం అవుతుంది. అది లేకపోతే అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అప్లికేషన్. సో నెక్స్ట్ మీరు ఐఎల్టీఎస్ టోఫెల్ అడిగినప్పుడు ఐ సబ్మిట్ చేయరు. అది మీరేమనుకుంటారు, నేను అప్లికేషన్ అంతా సబ్మిట్ చేశాను, అప్లికేషన్ ఫీజు పే చేశాను కాబట్టి నాది అంతా రెడీ అని. బట్ మీరు అక్కడ 1-2 సబ్మిట్ చేయకుండా ఉండిపోవడం వల్ల మీ అప్లికేషన్ ఎప్పటికీ హోల్డ్లోనే ఉంటుంది. సో మనం చెక్ లిస్ట్ ప్రకారంగా వీ హ్యావ్ టు మేక్ షూర్ ప్రతిదీ దాంట్లో అప్లోడ్ చేసామా లేదా అన్నది ఒకసారి మళ్ళీ డబుల్ చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ గో బ్యాక్ అండ్ రివ్యూ ద అప్లికేషన్. అప్పుడు మీకు ఏమన్నా తప్పులున్నా ఏమన్నా కూడా తెలుస్తుంది. 2-3 సార్లు రివ్యూ చేసుకొని మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే జనరలీ ఓకే అండి. బట్ ఈమెయిల్ ఐడి తప్పు ఇవ్వడము, ఎందుకంటే మీ కమ్యూనికేషన్ అంతా కూడా మళ్ళీ తర్వాత యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఫోన్స్ జనరల్గా అవ్వదు, మన ఫోన్ నెంబర్లు అంత కాల్ చేసి చెప్పేది ఉండదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఒకటి పర్ఫెక్ట్గా ఇవ్వాలి మేడం. ఆ ఈమెయిల్ ఐడి తప్పు అయితే వాళ్ళేమో యూనివర్సిటీ వాళ్ళు మేము ఆల్రెడీ పంపించాము వాళ్ళు అనుకుంటారు, బికాజ్ ఇట్ ఈస్ ఆటోమేటెడ్. మేమేమో అప్లై చేసాము ఇంకా రాలేదని. సో మిగతా ఫీల్డ్స్ అన్ని మీ నెక్స్ట్ ఫస్ట్ నేమ్, సర్ నేమ్, గివెన్ నేమ్. మన పాస్పోర్ట్స్ ఇక్కడ ఒకలాగా ఉంటుంది, అక్కడ ఒకటి అడుగుతుంది, అవి కరెక్ట్గా చూసుకొని ఇవ్వాలి మేడం. పాస్పోర్ట్ నెంబర్ ఒకటి. సో అంతకు మించి పెద్ద తప్పులేమి చేయరు. ఇప్పుడు మన పిల్లలకి అంతా తెలుసు, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా అట్లా చూపిస్తారు ఎలా చేయాలన్నది కూడా. చాలామంది చూసి ఏదో కూడా నేర్చుకుంటారండి. బట్ ఈమెయిల్ ఐడి, అడ్రస్ అండ్ పాస్పోర్ట్ నెంబర్, ఈ 3 మటుకు చాలా స్పెసిఫిక్గా చూసుకోవాలండి. ఓకే సార్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి ఖర్చు అంటే ఏం చెప్తారు సార్? అంటే డిపెండ్స్ మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమి అప్లికేషన్ ఫీజు అడగరు. అదే యూఎస్ యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి, కొన్ని యూనివర్సిటీస్కి అడగవు, కొన్ని యూనివర్సిటీస్కి అడుగుతాయి. ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలంటే మంచి యూనివర్సిటీస్కి అయితే $60 to $150 యూఎస్ అయితే. ఇదైతే యూకేలో పెద్దగా ఏమీ అడగరండి. ఆస్ట్రేలియాకి ఉంటుంది ఫీజు యావరేజ్ ఒక 10,000 నుంచి 12,000 ఓన్లీ ఆ యూనివర్సిటీకి అప్లై చేయడానికి. అంతకుముందు మీరు ఎగ్జామ్స్ తీసుకుంటారు కదా, ఐఎల్టీఎస్ ఒక 18,000 దాకా అవుతుంది, జిఆర్ఈ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 60-70,000 ఓన్లీ ఆన్ ద ఎగ్జామ్స్ అండ్ అప్లికేషన్ ఫీజ్ 1 lakh దాకా. అండ్ ఇవన్నీ కూడా స్టూడెంట్ డైరెక్ట్గా పే చేసుకోవచ్చు అండి. ఓకే. ఇది ఎవరికి డబ్బులు ఇచ్చి ఏం చేయవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేసి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడే వాళ్ళు హెల్ప్ చేసినా కూడా ఆ లింక్ తీసుకొని ఆ లింక్లో మీరు మీ పేమెంట్ చేసుకుని మీ క్రెడిట్ కార్డ్తో పే చేసుకోవచ్చు, దేనితోనే పే చేసుకోవచ్చు అండి. సో దాంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమీ లేదు. సో ఆ పేమెంట్స్ అన్ని మీరే డైరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే మినిమం ఖర్చు అవుతుందండి. ఓకే. సో జనరల్గా మనం అప్లై చేసిన ఎన్ని డేస్కి కానీ లేకపోతే
ఎంత డ్యూరేషన్లో మనకి రిజల్ట్ కానీ అది రావచ్చు సార్? డిపెండ్స్ అండి యూనివర్సిటీ బట్టి. సో జనరలీ మెజారిటీ ఆఫ్ ది యూనివర్సిటీస్ మేడం 6 to 7 వర్కింగ్ డేస్ అంటారు. ఈ 6 to 7 వర్కింగ్ డేస్లో మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా డినై అయిందా రెండాట్లో ఏదో ఒకటి చెప్తారు, కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. 6 to 7 డేస్ మ్యాక్సిమం. కొంచెం పెద్ద యూనివర్సిటీలు అనుకోండి వాళ్ళు ఒక 45 days to 60 days టైం పడుతుంది అంతే సార్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు దీని అంతట్లో చాలామంది అప్లై చేస్తూ ఉంటారు, చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మనంది ఫస్ట్ ప్రయారిటీగా రావాలి అంటే దానికి ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి ఏంటి అది? అంటే దీనికి స్ట్రాటజీ అంటూ ఏం లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్ట్ అవుతారా లేదా అన్నది 50% మీకు ముందే తెలిసిపోతుంది. హౌ సార్? ఆ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ నువ్వు మ్యాచ్ అవుతున్నావు అంటే నీకు ఛాన్స్ ఉన్నది. ఆ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ నువ్వు మీట్ అవ్వట్లేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. చాలా మంది తప్పు చేస్తారు. అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు IELTS 7 కావాలి, నీకు 6.5 ఉంది, మేబీ నాకు ఫ్లూక్లో వచ్చేస్తుందేమో అని చెప్పి అప్లై చేస్తారు. అక్కడ ఎప్పుడైతే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ లేదో సిస్టమ్ జనరేటెడ్ ఆటోమేటిక్లీ మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా పోతుంది. 50% మీకు అక్కడే తెలిసిపోయింది. తర్వాత కన్సల్టెంట్స్ ఎప్పుడు హెల్ప్ చేయగలరంటే మేడం, విల్ బీ ఇన్ టచ్ విత్ యూనివర్సిటీస్ కాబట్టి మేము ఎక్స్పెడైట్ చేస్తాం. యూనివర్సిటీకి ఈమెయిల్ పంపించి నాకు ఈ స్టూడెంట్ చాలా అర్జెంట్గా కావాలి, లేదా స్టూడెంట్ కూడా ఫాస్ట్ ట్రాక్ కావాలంటే హీ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ డైరెక్ట్లీ టు ద యూనివర్సిటీ. సో నాకు డేట్స్ దగ్గర పడిపోతున్నాయి, ప్లీజ్ హెల్ప్ మీ అని. ఆ టైంలో వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు మేడం చాలామంది. సో అంతకంటే మనం చేసేది ఏం లేదు. ఒకసారి అప్లికేషన్ వెళ్ళిపోతే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా జనరల్గానే. అందరూ ప్లాన్ చేసుకుని ముందే చేసుకున్నోడికి లాస్ట్ మినిట్లో నేను వెళ్ళిపోవాలి అనుకుంటే అవ్వదు కదా మేడం. కరెక్ట్. సో అందుకని అంటాను నేను, యూ హ్యావ్ టు హ్యావ్ యాంపుల్ టైమ్ ఫర్ ద కంప్లీట్ ప్రాసెస్. ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. మినిమం 1 year 1.5 year ముందు నుంచి. 1 year ఉంటే ఈజ్ వెరీ గుడ్. 6 months ముందు నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మీకు వీసా అపాయింట్మెంట్ వరకు ప్రాసెస్ కదా. మీకు ఒకటి ఫస్ట్ మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడం, తర్వాత ఆఫర్ లెటర్ రావడం, తర్వాత క్యాజా I-20 లేకపోతే ఇవి రాడాలు, దాని తర్వాత వీసా అపాయింట్మెంట్, వీసా నుంచి అక్కడ ఎన్రోల్మెంట్, ఇంత ప్రాసెస్ ఉంది. వీటి అన్ని మీట్ అవ్వాలంటే మినిమం 6 months పడుతుంది. ఇవి కాకుండా కొన్ని కంట్రీస్కి మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా కంపల్షన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉందనుకోండి, కొన్ని స్టేట్స్ TB టెస్ట్ కంపల్సరీ. హెల్త్ రిపోర్ట్స్ కూడా తీసుకొని వెళ్ళడం మంచిదండి. ఓకే, జనరల్గా ఏమేమి ఉంటాయి సార్ టెస్ట్లు కానీ అవి ఏమన్నా? మీకు జనరల్ చెకప్ రెస్పెక్టివ్ కంట్రీ అంటే హాస్పిటల్కి తెలుసండి జనరల్గానే. ఓకే, అండ్ దాంతోపాటు TB టెస్ట్. ఓకే, కొన్ని స్టేట్స్ టీబీ ఉంటే దే డోంట్ అలౌ అండి. సో దాని బదులు ముందే మనం TB టెస్ట్ చేయించుకొని అవి పాజిటివ్ నెగిటివ్ తెలుసుకొని వెళ్ళడం వల్ల మంచిదండి. అండ్ మ్యాక్సిమం అన్ని కంట్రీస్ కూడా మెడికల్ రిపోర్ట్స్ అడుగుతాయండి ఇన్ టు నో, బికాస్ బేస్డ్ ఆన్ దట్ మీ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. సో మెడికల్ రిపోర్ట్స్ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ రెస్పెక్టివ్ కంట్రీ బట్టి వాళ్ళు చేస్తారండి. ఓకే సార్, ఇప్పుడు SOP ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రాపించడం అలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎఫెక్ట్ కానీ అలా ఏమైనా ఉంటుందా? చేస్తారు మేడం. రాయించడం అంటే అగైన్ అది తప్పు ఎవరిదండి? స్టూడెంట్దే కదా. కరెక్టే. ఓకే, అది హార్డ్లీ ఒక రోజు గట్టిగా కూర్చొని కష్టపడితే SOP రాయొచ్చండి. అదేమి అగైన్ మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. SOP స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, దాని పేరే అది. నువ్వు పర్పస్ ఏంటి నువ్వు అక్కడ దీనికి వెళ్ళడం వల్ల, అండ్ రాయించని తెలిసిపోతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో నేను మాట్లాడాను మేడం, మీరు నాతో మాట్లాడారు, నా ఇంగ్లీష్ లెవెల్ ఏంటో మీకు తెలుసు. కరెక్ట్. ఓకే, నేను SOPలోని సమ్ ఇడియమ్స్ హై లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో వీడు ఎవరితోనో రాయించాడు అని అంత కష్టపడే అవసరం లేదు. అండ్ ఫ్యాకల్టీ ఆల్సో అక్కడ చూసి కూడా అర్థమవుతుందండి. నీకు 6 band IELTS వచ్చి నీ SOP ఏమో 9 band IELTS ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో సింపుల్గా SOP రాస్తే ఎవ్రీ ఫ్యాకల్టీ విల్ అండర్స్టాండ్. 10 పేజీలు 20 పేజీలు రాస్తే ఆటోమేటిక్గా అర్థమైపోయినట్టు. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి డస్ ఇట్. దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ రైట్ అన్ SOP of 5-6 pages on their own also, but majority of them they get it done through others. కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మల్టిపుల్ యూనివర్సిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ఆ పర్టికులర్ ఒక యూనివర్సిటీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం బెటర్ అంటారా? లేదు మేడం, మల్టిపుల్ యూనివర్సిటీస్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క యూనివర్సిటీ ఫర్ వేరియస్ రీజన్స్ నీకు అడ్మిషన్ రాలేదనుకో, నీకు ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year వేస్ట్ అయిపోతుంది. మేము ఎప్పుడు కూడా స్టూడెంట్కి మినిమం 3 నుంచి 5 యూనివర్సిటీలకి అప్లై చేయమంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అన్ని పెద్ద యూనివర్సిటీలకి అప్లై చేసి రాలేదు అనుకోండి, ఇదైపోతుంది. సో మేము అందుకనే ఒక టాప్ ర్యాంక్ యూనివర్సిటీతో పాటు కొంచెం మీడియాకర్స్ కూడా పెట్టమంటాం. ఇంకొక తప్పు ఏం చేస్తారంటే మేడం, వీసా రిఫ్యూజల్స్ కూడా ఎక్కువ అంటారు కదా.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ మీడియాకర్ బాటమ్ ఉన్నాయనుకోండి, ఆ టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్కి బాటమ్కి అప్లై చేస్తే అది ఎక్కడ కొరిలేట్ అవ్వటం లేదు. అక్కడ ఒక I-20 ఇక్కడ ఒక I-20 ఉంటే వాళ్ళు ఎంబసీలో దే కెన్ క్లియర్లీ సీ ద సర్వీస్ వీడు ఏ యూనివర్సిటీకి అప్లై చేశాడని. అంటే అప్పుడు మీరు ఆ డౌట్ ఇస్తున్నారు వాళ్ళకి, వీసా ఆఫీసర్కి. నువ్వు అప్లై చేస్తున్నప్పుడు మంచి యూనివర్సిటీలు మీడియాకర్ వరకు అప్లై చేసావు అనుకోండి, ఓకే అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళావు అన్నది ఆన్సర్ నువ్వు చెప్పడానికి కూడా ఉంటుంది వీసా ఆఫీసర్కి. అంతేగాని అక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 80,000 ఉంది, ఇది ఒక 10,000 ఉంది, నీకు తెలిసేది అప్లై చేసావు కదా 80,000కి, ఇదేమో 10,000కి అప్లై చేసావు అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆ మిస్టేక్ కూడా చాలా మంది ఎక్కువ చేస్తారు మేడం, అది చేయకూడదు. నువ్వు ఒక యూనివర్సిటీ ఒక లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్ అప్లై చేస్తున్నప్పుడు ఆ లెవెల్ ఆర్ జస్ట్ బిలో దట్, అంతేగాని ఐదర్ టాప్ 10 ఆర్ లాస్ట్ 1000కి అప్లై చేస్తే ఎవరికన్నా డౌట్ ఉంటుంది. ఓకే, సో మనం చూసుకొని కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. మినిమం 3 to 5 అంటారు. 3 to 5 యూనివర్సిటీస్ ఇస్ సేఫ్ మేడం. ఓకే సార్. సార్ ఇప్పుడు జనరల్గా జరిగే ప్రాసెస్సే, నేనే కదా అందరికీ ఉండే డౌట్ ఇది. సో ఏదైతే మధ్యవర్తులు ఉంటారో, సో రియల్ ఎవరు ఫేక్ ఎవరు అంటే ఎలా తెలుసుకోవటం అంటే మీరేం చెప్తారు? మీరు కూడా అదే ప్రాసెస్లో ఉంటారు కాబట్టి. ఎవరు ఫేస్ మీద నేను రైట్ లేకపోతే నేను రాంగ్ అన్నది తెలియదు కదా. కరెక్ట్. ఒకటి మీరు ఏంటంటే చెప్పే మాటలు జనరలీ మనం 100% ఫ్యాక్ట్స్ చెప్పాం అనుకోండి స్టూడెంట్ నచ్చదు. డెఫినెట్గా ఇది నీకు అవ్వదు అని అన్నాం అనుకోండి, స్టూడెంట్కి మనం ఏదో అన్యాయం చేసినట్టు ఫీల్ అవుతారు. నీకు అనవసరంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు పాడైపోతాయని చాలా మంది స్వీట్గా చెప్తారు. ఓకే ఇది అవుతుంది అవ్వదు, ఒక 50,000 ఖర్చు అవుతుంది ఇలాగ అన్నారు అనుకోండి, మళ్ళీ స్టూడెంట్స్ హ్యాపీ. చాలా మంది స్టూడెంట్స్ వచ్చి నాకేం సంబంధం లేదు, నాకు అడ్మిట్ కావాలి, మీకు ఎంత కావాలి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. సో మంచి చెడు అన్నది వాళ్ళ పాస్ట్ తెలుసుకొని వెళ్ళడమే తప్పించి మేడం ఎవరు ఫేస్ మీద రాసుకోరు కదా. ఫార్చునేట్లీ ద బిజినెస్ దట్ వీఆర్ ఇన్ వీఆర్ డూయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. వీ బెటర్ డూ ఇట్ ప్రాపర్లీ. ఒక ఫోను ఇదో అనుకోండి మేడం, అది నచ్చకపోతే పడేసి ఇంకోటి కొనుక్కోవచ్చు. మీకు అయిపోయిన జీవితం మళ్ళీ వెనక ముందుకు తీసుకురాలేరు కదా. నిజమే. ఇది లైఫ్ అయిపోతుంది ఏకంగా. 80 to 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ గుడ్ మేడం, బట్ ద 10% ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీ బిజినెస్. అదే మంచి త్వరగా స్ప్రెడ్ అవ్వదు, చెడు త్వరగానే స్ప్రెడ్ అవుతుంది అంటే అది స్టూడెంట్ తప్పు కూడా కదా మేడం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్లో ఒక్కొక్కసారి 10 కన్సల్టెంట్లు ఉంటాయి మేడం. ఒకడు లెట్సే ఇది రైటు ఇది రైటు ఇది రైటు ఇది రైటు నీకు ఫ్రీగానే చేస్తాను అని చెప్పాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళడం. ఆ కింద ఇంకొకరు ఉంటారు, నువ్వేమి చేయవలసిన లేదు అంతా నేను చూసుకుంటాను అంటేనే నీకు అర్థమైపోతుంది, ఏం చేయాల్సిన ఇస్తే చాలు మేము చూసుకుంటాం అన్నది. ఇంకా అదే రైట్, పైయోడు రైటు కిందోడు రాంగ్ వాడి ప్రకారం. బట్ స్టూడెంట్కి పైయోడు రాంగ్ కిందోడు రైటు, నాకేమీ అవసరం లేదు అంతా వాడు చూసుకుంటున్నాడని. సో దీనికి ఏమి యాజ్ ఐ టోల్డ్ యూ మొహం మీద రాసుకోరు ఎవరుని, అది అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ యువర్ లెర్న్. అంటే ఏదైనా సపరేట్ వెబ్సైట్స్ కానీ లైక్ వెరిఫికేషన్ కోసం అంటే దానికి బాడీస్ ఉన్నాయి మేడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AARC అని ఉంది, అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అని. సో దాంట్లో ఒక 100 మంది దాకా ఉన్నారు ఇండియాలో. ఓకే, సో దే ఆర్ ఆడిటెడ్, వాళ్ళకి అక్రిడేషన్ ఇచ్చి ఆడిట్ చేశారు. ఇప్పుడు మేము కూడా ARC అక్రిడేటెడ్ అండి. అలాగే యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఉన్నది, అలాగే ఆస్ట్రేలియాకి ఉన్నది ఏరి అని. సో అలాగే అన్ని కంట్రీస్కి ఉన్నాయండి. సో ట్రస్టెడ్ పార్ట్నర్స్ అని కూడా కొంతమంది ఉన్నారు. సో అవి చూసుకొని వెళ్తే మీకు డెఫినెట్గా మంచిదే. బట్ పిల్లలు చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు వినండి అవతల వాళ్ళు కన్సల్టెంట్ చెప్పేది. సో కొన్నిసార్లు మనకు అంతా వాళ్ళు చెప్పింది నచ్చకపోవచ్చు. సో హానెస్ట్గా చెప్తున్నానంటే వాడు నమ్మండి. ఇప్పుడండి ఎవరు అన్నాను నీకు మొహం మీదే డే 1 చెప్తున్నప్పుడు అంటే వాడు హానెస్ట్ అని. లేదు అంతా చూసుకుందాం అంతా చేసుకుందాం అంతా చేద్దాం అన్న అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ హ్యాంకీ ప్యాంకీ థింగ్స్ ఇన్ దట్. సార్ ఫ్రీ గైడెన్స్ ఇచ్చే కంపెనీస్ కానీ లేకపోతే NGO రిలేటెడ్ కానీ ఏమైనా ఉంటాయి అంటారా గవర్నమెంట్? అంటే ఫ్రీ గైడెన్స్ అంటే ఇప్పుడు మేము బికాస్ వీ కీప్ ఎ బోర్డ్ ఇన్ అవర్ ఆఫీస్. ఏమనంటే వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ ఎనీ ఆఫ్ అవర్ సర్వీసెస్ అని, అండ్ వీ స్టిక్ టు ఇట్. ఓకే, అండ్ మేము అదే చెప్తాం, ఒకవేళ మేము డబ్బులు తీసుకుంటే కంప్లైంట్ చేయండి అని కూడా. ఓకే, అండ్ NGOs కూడా చాలామంది ఉన్నారు మేడం. అంటే చూడండి, పెద్ద యూనివర్సిటీలకి 6 లక్షల నుంచి 7 లక్షలు ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, పెద్ద యూనివర్సిటీలకు ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, NGOs అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఉన్నారు మేడం, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎవరైనా రెడీయే. బట్ ఒక కన్సల్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాడు అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏ యూనివర్సిటీ పడితే ఈ అబ్బాయికి వస్తుంది వాడికి తెలుస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్. మీ టైం వేస్ట్ అవ్వదు, ఫాస్ట్గా చేస్తారు. సో
చాలా మంది చేస్తారు మేడం వితౌట్ టేకింగ్ మనీ. దెర్ ఆర్ పీపుల్, ఇట్స్ నాట్ ఏదో నేను ఒక్కడనే అని కాదు, ఇంకా మార్కెట్లో చాలా మంది ఉన్నారు. 30% ఆఫ్ ద పీపుల్ దే డజంట్ ఛార్జ్, 70% ఆఫ్ ద పీపుల్ విల్ ఛార్జ్. బట్ అది ఎలా తెలుసుకోవడం అంటే మీరు ఇప్పుడు ఒక కన్సల్టెంట్కి వెళ్తున్నారు, మీరు అడగండి మీరు ఏమైనా ఛార్జెస్ ఉన్నాయా మీకు అని. అంటే ఏ విధమైన ఛార్జెస్ అంటే క్లియర్గా మనకు తెలిసిపోవాలి ఒక మాటలో, అంటే ఏ క్వశ్చన్ అడగచ్చు. అంటే ఎగ్జామ్స్కి కట్టే డబ్బులు, ట్యూషన్ ఫీజులు కట్టేది ఎలాగో వాళ్ళే కట్టుకుంటారు. అవును. ఇప్పుడు ఒక కన్సల్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఎక్సెప్ట్ జర్మనీ, మేము ఏ దానికి ఛార్జ్ చేయం. జర్మనీకి ఎందుకు ఛార్జ్ చేస్తాము అంటే దానికి కొన్ని కొరియర్స్ పంపించాలి, నోటరీస్ చేయించాలి. లేదా మేము స్టూడెంట్కి చెప్తాం మీరు మాకేం చేయకండి, అవి కూడా మీరే చేసుకోండి. ఆ కొరియర్స్, ఆ నోటరీ కూడా మీరే చేసుకుంటే అగైన్ వీఆర్ నోవేర్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో అలా చెప్తే బట్ పిల్లలు ఏమంటారు, సార్ ఆ నోటరీ మాకు తెలియదు, మీరు చేయించండి. ఆ ఎక్స్పెన్సెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం కానీ మేడం మా సర్వీసెస్కి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకోం. అండ్ నేను ఒక్కడనే కాదండి, మార్కెట్లో అలా మంచి బ్రాండెడ్ ఉన్న అన్ని కన్సల్టెన్సీస్ కూడా పిల్లలతో డబ్బులు తీసుకోరండి. 25-30% తీసుకోరు. ఒక 70% చాలా స్వీట్గా డబ్బులు చెప్పి ఒక 25-30,000 నుంచి 6 lakhs రూపీస్ దాకా ఉండేవాళ్ళు కూడా నాకు తెలుసు అండి. కొన్ని ప్రొఫైల్ బిల్డింగ్ అదిని రిసోర్సెస్ కూడా ఖర్చు అవుతుందండి, నేను కాదని అనట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఒక 2 years ఒక స్టూడెంట్ మీద స్పెండ్ చేస్తారు. అది రైట్ రాంగ్ అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ద రైట్, బట్ వీ డోంట్ ఛార్జ్ ఈస్ వాట్ ఐ సే. జనరల్ ఇప్పుడు మీరు 6 lakhs అని ఒక ఫిగర్ చెప్పున్నారు. జనరల్గా జెన్యున్గా తీసుకోవచ్చు అంటే ఎంత అవుతుందండి మామూలుగా? దీంట్లో మళ్ళీ 10% జెన్యున్గానే తీసుకుంటారు మేడం. దే గివ్ యువర్ రిసిప్ట్ అండ్ దే టేక్, బికాస్ ఎందుకంటే ఆ ట్రైనర్స్ కూడా దే హ్యావ్ టు పే శాలరీస్. వాటికి కూడా ఉన్నది, వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను అనట్లేదు. సో ఎక్కడైతే 25,000, 30,000, 40,000, 50,000 నెక్స్ట్ నీకు దొంగ ఫైనాన్సెస్ చేయిస్తాను, దొంగ వీటికి అంటున్నాను, అది తప్పని అంటున్నాను. ప్రాపర్ ప్రొఫైల్ బిల్డింగ్ అది కూడా డెఫినెట్గా వాళ్ళకి ఖర్చు అవుతుందండి. అండ్ ఇప్పుడు వాళ్ళు చెప్పే కదా చేస్తున్నారు, పిల్లోడికి నచ్చితేనే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కొంతమంది ట్రిక్కీగా మాట్లాడతారు, ఫస్ట్ నువ్వు మాకేం అవసరం లేదు అంటారు, తర్వాత ఏమో 20,000 ఇవ్వు, ఒకసారి ఎంటర్ అయ్యాక చూపిస్తారు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీరు యూ కెన్ టెల్ దెమ్ టు స్టాప్ ద ప్రాసెస్. ఓకే, బికాజ్ మీ స్టూడెంట్ ఐడి అది ఉన్నది కాబట్టి మీరు యూనివర్సిటీ డైరెక్ట్గా రాయొచ్చు ఇలా చేస్తున్నారు అనుకోవడానికి. ఓకే సార్, జనరల్గా కొంతమంది కన్సల్టెంట్స్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే స్కాలర్షిప్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేయరండి, బట్ కొంతమంది చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కమిషన్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి బేసిక్లీ తగ్గిపోతాయని కొంతమంది చేస్తారు, బట్ 90% ఆఫ్ ద పీపుల్ అలాంటివి చేయరండి. సో పిల్లలు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే వాడికి ఏదో ల్యాకింగ్ ఉన్నదనే అర్థం. అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోతే ప్రాపర్ ట్రాన్స్క్రిప్ట్స్ ప్రాపర్ ఫైనాన్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బట్ 90% ఆఫ్ ద పీపుల్ స్కాలర్షిప్స్ అది ఇది చేయడం అంటూ ఉండదండి. అండ్ చేస్తారు, ఎందుకు చేస్తారంటే ఓన్లీ వన్ రీజన్, వాళ్ళకి వచ్చే కమిషన్స్ తగ్గిపోతాయండి. సార్ మరి ప్రాసెస్ చేసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంది, మేమే చేసుకుంటాము అంటే కనుక దానికి ఏమైనా చెక్ లిస్ట్ లాంటిది ఏమైనా ఉంటుందా సార్? పెద్ద యూనివర్సిటీకి అప్లై చేసే పిల్లలు I would say at least 75% of the people doesn't go to the consultants. They do it on their own. Okay. Because everything is online. ఓకే, మీకు అన్ని దాంట్లో ఉంటాయి పెద్ద యూనివర్సిటీలకి, అంటే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది ఏమేమి చేయాలన్నది. కన్సల్టెంట్ ఒక్కడే చేయగలడు ఇది అన్నది కూడా ఏమీ లేదు మేడం, మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడో దగ్గర స్టక్ అయితే కన్సల్టెంట్ హెల్ప్ చేయగలడు. అండ్ ఇదేదో ఓన్లీ కన్సల్టెంట్ చేయగలడు, మేము డైరెక్ట్గా చేయడం అన్నది కూడా చేయలేము అన్నది కూడా తప్పు. చాలామంది పిల్లలు డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు, వాళ్ళకి అడ్మిషన్స్ వస్తాయి, వాళ్ళ వీసా ప్రాసెసింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. కన్సల్టెంట్ దగ్గరికి ఎందుకు వస్తారంటే మేము చేసినవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడమని వస్తారు అంతే. సో చేసుకోవచ్చండి. మై ఆన్సర్ ఈజ్ ఎస్, దే కుడ్ డూ ఇట్. ఓకే, జనరల్గా వీసాస్ గురించి చూసుకున్నట్లయితే రిజెక్ట్ అవ్వడానికి ఎక్కువ కారణాలు ఏమి ఉంటాయి సార్? అదే మేడం, వీసా రిజెక్షన్ చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యూకేకి ఉందనుకోండి ఆల్మోస్ట్ 100% సక్సెస్ అండి. అన్ని డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ కరెక్ట్గా ఉంటే మీకు వీసా వస్తుంది. యూఎస్ ఉన్నదనుకోండి, ఇట్స్ 1-to-1 ఇంటర్వ్యూ. మీరు అక్కడికి వెళ్ళి వాడి ముందు మాట్లాడాలి. రిజెక్షన్కి అన్ని బాగున్నాయి నాకు రాకపోయి ఉండొచ్చు అన్నది చాలా మందికి జరుగుతుంది. డెఫినెట్గా వీసా రాదు అన్నోడికి వీసా వచ్చినవి కూడా చాలా ఉంటాయి. కరెక్ట్. ఓకే, బట్ మిస్టేక్ ఏంటన్నది వాళ్ళు కూడా చెప్పరు వై యు ఆర్ రిజెక్టెడ్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వీసా ఉందనుకోండి, పాస్పోర్ట్ లోపల ఉంచుకున్నాడు అంటే మీకు వీసా వచ్చినట్టు, పాస్పోర్ట్ మీకు వెనక్కి ఇచ్చేసాడంటే వీసా రానట్టు వెనక్కి ఇచ్చేస్తే. సో దాని రీజన్ ఏంటనేది బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటాడు వాడు, లేదా ట్రై అగైన్ అని అంటాడు. మళ్ళీ ట్రై అగైన్ బెటర్ లక్ అన్న వాళ్ళకి అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది. ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. తెలుసుండి కొంత చేస్తారు. ఫైనాన్సెస్ ఫ్రాడ్ కనుక చేస్తే చాలా మందికి రిజెక్ట్ అవుతున్నాయి, చాలా మందిని
బిహైండ్ ద బార్స్ కూడా పెట్టారు. అది చేసిన కన్సల్టెంట్లు కూడా చాలా మందిని పెట్టారు. అండ్ మిగతాది అన్నీ బాగుండి నాకు అన్నీ ఉన్నాయి అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా మీ వీసా రిజెక్ట్ అవ్వచ్చు మేడం. ఓకే, ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడి నుంచి వీసా వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి వెనక్కి పంపించేసిన కూడా చాలామంది ఉన్నారు. ఎలా సార్, ఎందుకు? మెనీ రీజన్స్ మేడం. ఇప్పుడు రీసెంట్గా ఒక స్టూడెంట్ స్టోరీ. ఆ అమ్మాయి క్లాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి డాలస్లో దిగింది. తను చదివేది షికాగోలో. నువ్వు షికాగో వెళ్ళకుండా డాలస్ ఎందుకు వచ్చావు? అయితే మీకు అక్కడి నుంచి అక్కడికి టికెట్ ఉన్నది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాలస్ డైరెక్ట్గా ఫ్లై చేసి అక్కడి నుంచి అక్కడికి షికాగో మీకు ఫ్లైట్ ఉన్నది అని చూపించుకోగలిగితే నో ప్రాబ్లం. లేదు డాలస్లో మా అక్క ఉన్నది అని చెప్పి వాట్సాప్ మెసేజెస్ చూస్తే రేపు నెక్స్ట్ 10 days ఎక్కడికి వెళ్ళాలో ఐటినరీ ఉంది వాళ్ళది. సో నువ్వు చదువుకోవడానికి జెన్యున్గా రాలేదు, సో వీఆర్ సెండింగ్ బ్యాక్ అని పంపించేశారు కొంతమందిని. క్లాస్ స్టార్ట్ డేట్ అయిన తర్వాత ట్యూషన్ ఫీజు ఇంకా పే చేయలేదు. యూఎస్ రూల్ ఏంటంటే మీకు వీసా వచ్చి క్యాంపస్కి వెళ్ళి కూడా పే చేసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ ఆల్సో లాస్ట్ డేట్ టు పే ద ట్యూషన్ ఫీజ్. సో వాళ్ళు ఏమన్నారు, మీరు ఫస్ట్ రూలే ఫాలో అవ్వలేదు, తర్వాత నువ్వు చదువుతావని గ్యారంటీ ఏమున్నది? సో బెటర్ US is a country where you have to strictly follow the rules and regulations, madam. If you follow, you don't have any issues. Not just US, I'm just giving an example. Any other country, okay, if you follow the rules, there is no issue. రూల్ ఫాలో అవ్వకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే సార్, యూజువల్గా మనకి ఫర్ సపోజ్ నాకే వీసా రిజెక్ట్ అయింది అనుకుందాం, మళ్ళీ నేను ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు? అంటే ఎప్పటి వరకు ఉంటుంది ఆ డ్యూరేషన్? అంటే ఒకటి రిజెక్ట్ అయితే మీరు తప్పు చేసి రిజెక్ట్ అయిపోయారు అన్నమాట కాదండి. ఓకే, యూ కెన్ ఇమీడియట్లీ అప్లై. బట్ ఇంతకుముందు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ ఈ రోజు వీసా రిజెక్ట్ అయితే వారం రోజుల్లో మళ్ళీ స్లాట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు US వీసాకి. బట్ ఇప్పుడు దానికి వేరేగా స్లాట్స్ ఇస్తున్నారు రిజెక్టెడ్ స్టూడెంట్స్ కానీ. అది మళ్ళీ ఓపెన్ అవ్వాలి. ఆ ఓపెన్ అయినప్పుడే మీరు అప్లై చేసుకోగలగాలి. సో అండ్ ఇప్పుడు US, UK, ఆస్ట్రేలియా, కెనడా ఉన్నాయనుకోండి, అవి మళ్ళీ యూ కెన్ రీఅప్లై. బికాస్ ఒక్కొక్కసారి వీసా ఆఫీసర్ పర్సెప్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో సమ్ టైమ్స్ ద సేమ్ ఆఫీసర్ మిమ్మల్ని ఎవరైతే ముందుసారి రిజెక్ట్ చేశారో తర్వాత కూడా వీసా ఇవ్వచ్చు. మేబీ మనం సరిగ్గా పేపర్స్ పెట్టి ఉండకపోవచ్చు, ఆర్ మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయి ఉండొచ్చు. వీసా రిజెక్ట్ అయితే మీరు ఏదో పాపం చేసినట్టు తప్పు చేసినట్టు కాదు, మళ్ళీ మీరు యూ కెన్ రీఅప్లై. అంటే ఎంత డ్యూరేషన్? వెంటనే చేసేయచ్చా? వెంటనే చేయడానికి వీసా అపాయింట్మెంట్ దొరికితే యూ కెన్ డూ ఇట్ ఇమీడియట్లీ. బట్ వీసా అపాయింట్మెంట్స్ US వరకు దొరకటం లేదు, బట్ మిగతా వెంటనే అప్లై చేయొచ్చు అండి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏదైనా ఫేక్ డాక్యుమెంట్ పెట్టి దొరికిపోయి అలా వీసా రిజెక్ట్ అయింది అనుకోండి, దానికి ఎప్పుడైనా అసలు మీరు అప్లై చేయడానికి ఉండదు, ఇంకా మీకు వీసా రాదు అనే మాటలు ఆ కేసెస్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే 5 years బ్యాన్ వేస్తారు దాని మీద, పాస్పోర్ట్ మీద. ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఇప్పుడు ఈ కేసెస్ ఏవైతే చెప్పానో నేను, అక్కడికి వెళ్ళి పంపించినప్పుడు కూడా వాళ్ళు కూడా వేస్తారు బ్యాన్ 5 years. ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే మీకు 5 years మళ్ళీ యూ కెనాట్ రీఅప్లై ఫర్ ద కంట్రీ అండి. సో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం చాలా చాలా డేంజరస్. ఒకవేళ దొరికితే అసలు దొరకపోయినా తప్పే కదా మేడం. తప్పే, బట్ చాలా మంది చేస్తున్నారు కదా. ఇంతకు ముందు నడిచేదండి అది, ఇప్పుడు అంత ఈజీగా పట్టుకుంటున్నారు. అంత కరెక్ట్గా స్ట్రిక్ట్గా జరుగుతుందండి బాగా. సార్, ఇప్పుడు డబ్బు ఉన్న హై లెవెల్ ఎడ్యుకేషన్ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ రాంగ్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే ఒకటి మేడం, రాంగ్ యూనివర్సిటీ అని నేను అన్నాను, అన్ని యూనివర్సిటీస్ మంచియే, కానీ అతని పర్సంటేజ్కి అతని ఫినాన్షియల్ కెపాసిటీకి మంచి యూనివర్సిటీస్ వచ్చే ఉండొచ్చు. అతను ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఉండకపోవచ్చు. ఆర్ అతను వెళ్ళే కన్సల్టెంట్కి టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఎవరు కమిషన్స్ పే చేయరు. సో దే డోంట్ వాంట్ టు సెండ్ ద స్టూడెంట్స్ దేర్. సో అందుకు అతనికి ఏమొస్తుందో దానికి వెళ్తారు. టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ వచ్చే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎప్పుడు ఉంటుంది మేడం. వాళ్ళు అసలు ఫస్ట్ కన్సల్టెంట్ దగ్గరికే వెళ్ళరు, వాళ్ళంతటి వాళ్ళే అప్లై చేసుకుంటారు. సో ఈ మీడియాకర్కి వెళ్ళే వాళ్ళే మిడిల్ నుంచి కిందక మిడిల్లోనే ఉంచడం అనేది కన్సల్టెంట్ బట్టి ఉంటుంది. అది అక్కడే తేడా అంతా జరుగుతుంది మేడం. అది వాడు ప్రాపర్ రీసెర్చ్ చేయకపోవడం వల్లేనండి, అంతే. సో ఇప్పుడు వెళ్ళి ఒక కన్సల్టెంట్ ఆర్ ఎనీ పర్సన్ మనం ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నా సరే, దాని ఎందుకు ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పకుండా మీరు ఇగో దీనికి వెళ్ళండి అన్నారంటే డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ సేల్స్ గోయింగ్ ఆన్ దేర్. అలా కాకుండా ఓకే ఈ యూనివర్సిటీకి పంపిస్తాం, బట్ ఇగో నీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మీట్ అవ్వట్లేదు, మేబీ నీ అకాడమిక్స్కి నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు అని మనం ఆ జస్టిఫికేషన్ ఇవ్వగలిగితే దట్ ఈస్ జెన్యూన్ అండి. ఓకే సార్, రీసెర్చ్ ఆ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి రీసెర్చ్ అంటే ఎలా చేయొచ్చు, ఆ ప్రాసెస్ అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీరు కంట్రీ స్పెసిఫిక్ ఒకటి, తర్వాత మీరు పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలని ఉందా, ఏ ప్లేసు, నెక్స్ట్ మీ
ఇది ఎంత స్పెండ్ చేయగలరు, నెక్స్ట్ మీ అకాడమిక్స్ ఏంటి, మీ IELTS స్కోర్ ఏంటి, మీ GRE స్కోర్ ఏంటి, అది పెడితే ఫస్ట్ ఎనీబడి ఏ అని అడిగినా కూడా చాలా మటుకు చెప్తుంది. ఏ ఈజ్ అగైన్ మళ్ళీ మీరు డేటా డ్రివెనే కాదు, ఎక్కడో ఇచ్చిందే చెప్తుంది అదంతా సరే. అది కన్సల్టెంట్కి ఒక కన్సల్టెంట్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ని సంవత్సరాలు చేయడం వల్ల ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది తెలిసిపోతుందండి. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటంటే మిమ్మల్ని అట్లీస్ట్ 90% కరెక్ట్గా గైడ్ చేస్తారు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అట్ ద సేమ్ టైం. ఐ డోంట్ సే మేము చేసేదంతా కరెక్ట్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా టెక్కి వెళ్దాం అనుకున్నాడు, వాడికి అది రాలేకపోయింది. మేబీ పర్డ్యూలోకో అక్కడ కొంచెం కింద ఏమన్నా పెట్టొచ్చు, బట్ అంతేగాని జార్జియా టెక్ అంబిషన్ ఉండి అట్లీస్ట్ పర్డ్యూలు వాటికి వెళ్ళగలిగి ఎక్కడో కిందన స్మాల్ యూనివర్సిటీకి వెళ్తే ఆర్ కమ్యూనిటీ కాలేజీకి వెళ్తే అది తప్పండి. ఇప్పుడు అబ్రాడ్స్లో కూడా పెద్ద సిటీస్ చిన్న సిటీస్ అని ఉంటాయి. అక్కడ యూనివర్సిటీస్కి ఈ యూనివర్సిటీస్కి డిఫరెన్సెస్ కానీ లేకపోతే క్వాలిఫికేషన్ బేసిక్గా పెద్ద సిటీలో ఉండడం వల్ల ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మ. అవి పెరిగిపోతాయి. మీకు ఆటోమేటిక్గా మీకు రేట్స్ ఎక్కువ, ట్యాక్సెస్ ఎక్కువ పెద్ద సిటీలో. చిన్న సిటీలోకి వచ్చారనుకోండి మీరు అట్లీస్ట్ 50% ఆఫ్ దట్ యూ కెన్ సేవ్. ఇప్పుడు UK లాంటి కంట్రీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. US లాంటి కంట్రీ ఆర్ ఆస్ట్రేలియా ఇట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం ఇబ్బంది. ఓకే, అంటే ఎక్సెప్ట్ ద మెయిన్ సిటీస్. అలాంటి దగ్గర మీరు అదే చిన్న సిటీస్లో ఉన్నారనుకోండి మీరు నడిచి కూడా వెళ్ళొచ్చు, అట్లీస్ట్ యూ కుడ్ సేవ్ దట్ మనీ. లేదు క్యాబ్లు బుక్ చేసుకొని స్టూడెంట్కి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. అది మెయిన్ డిఫరెన్స్ అండి. లివింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. బట్ గుడ్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ విల్ బి ఆల్ ఇన్ గుడ్ సిటీస్ అగైన్. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో పెట్టి hundreds of years అక్కడ ఉన్నాయి కాబట్టి అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా సిటీస్ వర్ బిల్ట్ అరౌండ్ ద యూనివర్సిటీస్ కొన్ని ప్లేస్లో. సో ఆ పెద్ద సిటీస్లో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ లివింగ్ ఎక్స్పెండిచర్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళే ముందు అసలు అబ్రాడ్ వెళ్ళే ముందు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అట్లీస్ట్ టు లివ్? బేసిక్లీ లాంగ్వేజ్ మేడం. మీకు ప్రాపర్ ఇంగ్లీష్ కనుక రాగలిగితే యూ కెన్ సర్వైవ్ టు అట్లీస్ట్ 50%. Then if you have proper skill set, you can survive for another 25%. Third, how legally are you staying? ఈ మూడు ఉంటే మేడం 90% పీపుల్ విల్ బి సేఫ్. ఇప్పుడు వెళ్ళినోడికి ప్రతి ఒడికి ఏ కంట్రీ కూడా జాబ్ ఇవ్వలేదు. 2,70,000 మంది వెళ్ళి ఆర్ 1,00,000 మంది వెళ్ళి 1,00,000 మందికి జాబులు రావాలంటే కష్టం. కరెక్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది వెనక్కి వచ్చి మేము ఫెయిల్ అయ్యామని చెప్పరు, కంట్రీ బాగాలేదని చెప్తారు. చాలా మంది అవి కూడా ఉంటారు. సో మీరు అక్కడికి వెళ్ళి ప్రాపర్గా చదువుకొని ఉంటే టైం పడుతుంది. అందరి లైఫ్ ఈజీగా అయిపోదు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అని అంటారు. అందుకనే అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలన్నీ పడిన తర్వాత సుఖాలు చూస్తారు. సో 20 years బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఎవరో అక్కడ చాలా బాగా ఉన్నారు, బ్రతుకుతున్నారు అని అనుకుంటాం మనం. బట్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది వాళ్ళతో మాట్లాడితే చెప్తారు. మేము వచ్చినప్పుడు ఇది కూడా లేదు, మేము ఇన్ని కష్టాలు పడ్డాం అని. సో లైఫ్ ఈజ్ నాట్ దట్ స్మూత్. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, యూ హ్యావ్ టు హ్యావ్ టైం. ఈ రెండు ఉన్నప్పుడు టైం పట్టినా కూడా మీకు డెఫినెట్గా జాబ్స్ దొరుకుతాయి మేడం. అండ్ మీరు కరెక్ట్ లైన్లో వెళ్తున్నారా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ఐటీ జాబ్ రావాలి అంటే మీకు ఐటీలో ఎక్స్పీరియన్స్ సంపాదించాలి. మీరు ఫ్యూయల్ స్టేషన్లో పనిచేసి నాకు ఐటీ జాబ్ రావాలంటే రాదు కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కదా. సో ఆ కెరియర్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే ప్రతి యూనివర్సిటీలో కూడా కెరియర్ గైడెన్స్ సెల్ కూడా ఉంటుంది. బట్ మన వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ మన లివింగ్ ఎక్స్పెన్స్ అన్న సంపాదించాలి. అండ్ ఐ డోంట్ సే రాంగ్, బికాస్ మన వాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్ నుంచి వెళ్తారు. సో పేరెంట్స్ని డబ్బులు అడగాలంటే అది ఒక ప్రాబ్లము. సో దానివల్ల ఏంటంటే కొంతమంది స్టబన్గా ఉంటారు, నేను ఎట్టి పరిస్థితులు ఇదో చేస్తానని. వాడు ఏంటంటే ఒక 5 hours 6 hours లివింగ్ కోసం ఏదో సమ్ పార్ట్ టైం చేస్తాడు. ఆర్ పార్ట్ టైం చేసినా కూడా మళ్ళీ హీ విల్ వర్క్ ఆన్ ద టెక్. సో దానివల్ల వాడికి మంచి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ ఈ పార్ట్ టైం మీదే నమ్ముకొని అయితే మటుకు కష్టం అండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లు ఈ పార్ట్ టైం జాబ్స్ కావచ్చు లేకపోతే ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా, అవి రావాలన్నా లేకపోతే దాని గురించి నాలెడ్జ్ తెలియాలి ఎక్కడెక్కడ ఏంటి అని, నెట్వర్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ సార్ దాని గురించి? పార్ట్ టైం జాబ్స్ జనరలీ సీనియర్స్ హెల్ప్ చేస్తారు. మన అక్కడ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, సో ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. బికాస్ ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంటారు, 2 years తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడే ఓపెనింగ్స్ ఉంటాయి, సీనియర్స్ చెప్తారు. సిమిలర్లీ అదే సీనియర్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఆ సీనియర్ మా దాంట్లో ఈ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తాడు. అదే సీనియర్ ఒక అమెజాన్లోనో మైక్రోసాఫ్ట్లోనో పనిచేస్తున్నాను అనుకోండి, అట్లీస్ట్ దే విల్ టెల్ యూ వేర్ యువర్ ఓపెనింగ్స్ ఆర్. దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ బట్ దే కెన్ టెల్ వేర్ ద ఓపెనింగ్స్ ఆర్. సో విత్ హూమ్
అగైన్ యూ ఆర్ మీరు ఎవరితో కలిసి ఉంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో పార్ట్ టైం జాబ్స్ జనరలీ బేస్డ్ ఆన్ రెఫరల్స్ అండి. సో దెన్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అక్కడ బోర్డ్స్ ఉంటాయి మేడం, వీఆర్ లుకింగ్ ఫర్ స్టాఫ్ అని, లేదా పోర్టల్స్ ఉన్నాయి స్టాఫ్ రిక్వైర్డ్ అని చెప్పి. లైక్ మనకి ఇంతకుముందు మన ఇండియాలో ఎలాగైతే నౌకరీ అయ్యి ఉన్నాయి మేడం, అలాంటి ప్రతి కంట్రీలోని పోర్టల్స్ కూడా ఉంటాయి, ఇక్కడ చూపిస్తుంటుంది ఎక్కడ జాబ్స్ ఉన్నాయని. అది యాజ్ ఫర్ as పార్ట్ టైమ్ జాబ్స్ ఆర్ కన్సర్న్, అండ్ జనరలీ 75% ఆఫ్ ద పీపుల్ గెట్ పార్ట్ టైమ్ జాబ్స్ మేడం. ఎస్పెషలీ యూకేలో అట్లా ప్రాబ్లం లేదు, బట్ 25% అది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది. యాజ్ ఫర్ as ఇంటర్న్షిప్స్ ఆర్ కన్సర్న్, ఒకటి రెస్పెక్టివ్ యూనివర్సిటీస్లో కెరియర్ డెవలప్మెంట్ సెల్స్ ఉంటాయి. So these people approach the universities and the career development center tells the students like here are the internships. On top of it, me family or me friends or మీ సీనియర్స్ లేకపోతే మీ వెల్ విషర్స్ ఎవరో ఒకరు వేరే కంపెనీలో పని చేస్తుంటారు, వాళ్ళు దే కెన్ రికమెండ్ యూ ఫర్ ఇంటర్న్షిప్. బికాజ్ ఇంటర్న్షిప్ చాలా ఈజీగా ఇస్తారు ఏ కంపెనీస్ అన్న, బికాజ్ జాబ్లోకి తీసుకోవట్లేదు కాబట్టి ఇంటర్న్షిప్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు మనం రిఫర్ చేస్తే. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా రిఫరెన్సెస్ వల్లే అండ్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల మెయిన్ వీటి వల్ల మీరు ఈ ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవచ్చు మేడం. అది ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి అంటారు, దాన్ని టర్మినాలజీ సిపిటి అని యూఎస్లో అంటారు, మిగతా అంట్లో ఇంటర్న్షిప్స్ అంటారు. ఒక 25 to 30% of the people in the rest of the world, యూఎస్లో అట్లీస్ట్ 50% of the people will get the internships. ఓకే సార్, జనరల్గా పార్ట్ టైమ్స్ అంటే ఏమేమి ఉంటాయి మీకు తెలిసిన అందరిలో? అన్ని రకాలు ఉంటాయి మేడం. ఎక్కువ మెక్డానల్డ్స్లోని, బర్గర్ కింగ్లోని, సబ్వేలోని, నెక్స్ట్ ఫ్యూయల్ స్టేషన్స్లోని, నెక్స్ట్ వాట్ నాట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పదు చెయ్యాలి అంతే. ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మీ సలహా అంటే ఏం చెప్తారు? ప్రతి వాడు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనే అనుకుంటాం. సో దెన్ దానికి కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి అగైన్. సో కొన్ని కంట్రీస్లో పిఆర్ అంటారు, కొన్ని కంట్రీస్లో గ్రీన్ కార్డ్ అంటారు, పిఆర్ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. సో దీనికంతా చేయాలంటే ఫస్ట్ మీకు ప్రాపర్ జాబ్ లేనిది ఏ కంట్రీ కూడా మీకు పిఆర్ ఇవ్వదు మేడం. ఇఫ్ దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ గోల్, యూ బెటర్ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ ఆడ్ జాబ్స్. ఓకే, టైం తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఉన్నది, యూకే ఉన్నది, యూకేలో వర్క్ పర్మిట్ అంటారు, ఇక్కడేమో H1B అంటారు. సో H1B మీద మీరు 3 years వర్క్ చేసిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. డజంట్ మీన్ దట్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్. అండ్ యూఎస్ ఏంటంటే మేడం ప్రతి కంట్రీని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్, శ్రీలంక ఉన్నదనుకోండి, వాళ్ళకి గ్రీన్ కార్డ్ అంటారు ఫస్ట్ అక్కడ పిఆర్. అది 2 yearsలో 3 yearsలో వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళే పాపులేషన్ తక్కువ కాబట్టి. మన ఇండియన్స్ ఎక్కువ వెళ్తాం కాబట్టి మనకి 14 years to 17 years పడుతుంది ఇప్పుడు. అలాగే యూకేలో కూడా, ఆర్ ఆస్ట్రేలియాలో, ఆర్ కెనడా న్యూజిలాండ్ ఈజ్ అ బిట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఫర్ పిఆర్. ఆస్ట్రేలియా ఈజ్ అగైన్ పాయింట్ బేస్ సిస్టమ్. యూకే ఉన్నదనుకోండి, మీరు వర్క్ పర్మిట్ మీద 5 years 6 years చేసిన తర్వాతే మీరు అప్లై చేయాలి పిఆర్కి. పిఆర్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తే అప్పుడు మళ్ళీ మీకు సిటిజన్షిప్ వస్తుంది మేడం. సిటిజన్షిప్ ఈజ్ కాల్డ్ అదే మీకు ఆ రెస్పెక్టివ్ కంట్రీ పాస్పోర్ట్ ఇవ్వడం మేడం. సార్ ఇప్పుడు అంతా బాగుంది, వెళ్ళాము అబ్రాడ్, బాగుంది అంతా ఓకే అనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి అంటారు? మేడం జనరలీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఒక షేర్డ్ అకామిడేషన్లో ఉండి మన ఇంట్లో ఫుడ్ మనం వండుకుంటే చాలా సేవ్ చేయొచ్చు మేడం. లేదు సినిమాల్లో చూసినట్టు వేరే ఫ్రెండ్స్, రిచ్ ఫ్రెండ్స్తో చూసినట్టు పబ్లు, క్లబ్లు, రెస్టారెంట్లు వీటికి వెళ్తే ఆబ్వియస్గా ఎక్కువ ఖర్చు పెడతారు. లైఫ్ స్టైల్ అనేది ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డబ్బులు లేవు, సో నేను ఎక్కువ టైం నేను చదువు మీద కష్టపడి వన్ డే ఆ అబ్బాయి కూడా మీ దగ్గర రావచ్చు. అంతేగాని ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ నాట్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వాడు కార్ కొన్నాడు, నేను కార్ కొన్నాను, బట్ ఐ రిక్వెస్ట్ యూ టు కంపేర్ విత్ దర్ జాబ్స్. వాడికి మంచి జాబ్ వచ్చింది, నాకు మంచి జాబ్ రావాలి. అంతేగాని ఫాల్స్ ప్రెస్టేజ్ వెళ్ళి అక్కడ మీకు వెళ్ళి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే, దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్ సమ్ టైమ్. ఓకే, యూ విల్ రీచ్ దేర్. యువర్ గోల్ హ్యాస్ టు బి దట్. ఐఎమ్ నాట్ సేయింగ్ నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని, బట్ నువ్వు ఎర్న్ చేసిన తర్వాత చేయాలి అదంతా. చదువుకుంటున్నప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ మేడం అందరూ కూడా చాలా సూపర్గానే ఉంటారు, చాలా తక్కువ ఖర్చు పెట్టి. బికాజ్ మన ఇండియన్ ట్రెడిషన్ అలాంటిది. అక్కడికి వెళ్ళి పేరెంట్స్ని డబ్బులు అడగాలంటే మిడిల్ క్లాస్ ఎవరికన్నా కూడా కష్టంగానే అనిపిస్తుంది. బట్ ఒక 10% ఉంటారు కదా, అది ఇండియాలోనే ఉంటారు, అక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. కరెక్ట్. ఓకే, జనరల్గా ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాను ఫర్ సపోజ్, ఎంత ఖర్చు అవుతుంది అంటారు? మనం ట్యూషన్ ఫీజు వచ్చి లెట్స్ సే ఒక $35,000 or $40,000 అనుకోండి.
ఓకే, అదొక 35 lakhs ట్యూషన్ ఫీజ్. మీరు లివింగ్ అదొక 15 to 20 lakhs వేసుకోండి, 55 lakhs ఆన్ యావరేజ్. ఇది మేడం, వాడికి అక్కడ పార్ట్ టైం జాబ్ దొరికింది అనుకోండి, ఈ 20 lakhs సేవ్ అవుతుంది ఓన్లీ ద ట్యూషన్ ఫీజ్. ఓకే, దెన్ అతనికి సిపిటి వచ్చింది ఆర్ అసిస్టెంట్షిప్ వచ్చింది ఆర్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఇంటర్న్షిప్ వచ్చింది అనుకోండి, ఈ కుడ్ ఈవెన్ రీపే. దెన్ ఆఫ్టర్ దట్ ఈ 2 years సీరియస్గా నువ్వు ఖర్చు పెట్టిన దాని మీద ఆలోచించకుండా సంపాదన ఎలా చేయాలన్న దాని మీద ఆలోచించండి. నేను 35 ఖర్చు పెట్టితే నాకు ఈ డబ్బులు వచ్చేయాలని మీరు ఈ 2 yearsలో ఆలోచిస్తే తర్వాత ఒక 30 కోట్లు 40 కోట్లు సంపాదించడం మీరు లూజ్ అయిపోతారు. ఈ 2 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ప్రాపర్ జాబ్లోకి వెళ్తే యూ కెన్ రీపే ఆల్ దిస్ ఇన్ 1 year 1.5 year ఇంక్లూడింగ్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ నేను చాలా మంది పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని బ్యాంక్ లోన్ తీసుకొని పంపించమంటాను, ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే మా డాడీ డబ్బులు ఇచ్చారు నాకేముందిలే అని అనుకుంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంత ఉండదని నా ఫీలింగ్. అదే వాళ్ళంతటి వాళ్ళు తీసుకొని చేసుకున్నారు అనుకోండి, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అండ్ వాళ్ళు రీపే చేసుకునే ఇది కూడా ఉంటుంది. కష్టాలు అనేవి కామన్ యాక్చువల్గా. సో కష్టాల్లో పడ్డ చివరికి సక్సెస్ అయిన స్టూడెంట్స్ మీ దాంట్లో చాలా మంది మీకు తెలిసి అందరూ కష్టాల్లోంచి సుఖాల్లోకి వచ్చిన వాళ్ళే యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా ఎక్కడన్నా కూడా. మనకేంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ అని వాళ్ళ కార్లు వాళ్ళ ఇల్లులు వాళ్ళ లైఫ్ స్టైలు ఇదే చూస్తాం, కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడి అక్కడికి వచ్చారు అన్నది ఎవరు చెప్పరు. కరెక్ట్. నాకు తెలిసి ఒక 10% జనాల కంటే 90% ఆఫ్ ద పీపుల్ అందరూ కష్టాలు పడి సుఖపడిన వాళ్ళే. ఒక 10% అదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి ఏదో రెడ్ కార్పెట్ వెల్కమ్ లాగా జరిగిపోయి ఉండొచ్చు. అందరూ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ ఫేజ్ అండి. యూనో ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ ఎట్ ఆల్. యూనో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ అండ్ దట్ మేక్స్ యూ స్ట్రాంగ్. మీ కెరీర్ మొత్తంలో రీసెంట్గా చూసిన ఒక స్టూడెంట్ సక్సెస్ స్టోరీ అంటే ఏం చెప్తారు? ఎవ్రీడే మాకు అట్లీస్ట్ బాగానే వీసాలు వస్తాయి మేడం. రీసెంట్గా ఒక అబ్బాయి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో అతనికి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేను సార్, బట్ పర్సంటేజ్ చూస్తే 95% ఉందండి. బట్ అగైన్ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, దట్స్ అండర్స్టూడ్. సో మేము జర్మనీకి అప్లై చేసాం మేడం. అబ్బాయికి 100% స్కాలర్షిప్ వితౌట్ ఎనీథింగ్ హీ గాట్ దట్. సో నా అతని ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు లివింగ్ ఎక్స్పెన్సెస్కి జర్మనీకి 12,000 euros చూపించాలి. మన ఇండియన్ కరెన్సీలో 12,000 into 80 అనుకోండి, అట్లీస్ట్ ఒక 12 lakhs వరకు చూపించాలి. సో అప్పుడు మళ్ళీని బ్యాంక్స్తో మాట్లాడాం, కొలాటరల్ కావాలన్నారు. ఆ అబ్బాయికి ఏమీ లేదు. సో లక్కీలీ వాళ్ళ బ్రదర్, ఓకే, బికాస్ ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్, ఓకే, ఈవెన్ దో ఇట్స్ నాట్ ఎ కంబైన్డ్ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్ ముందుకు వచ్చి, ఎందుకంటే ఆ 12,000 కూడా అతను వాడతాడని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ దొరికింది అనుకోండి జర్మనీలోని, ఈ డబ్బులు వాడవసరం లేదు, బట్ ఇది అకౌంట్లో పెట్టి ఉంచాలి అక్కడ. సో పెట్టాడు, ఆ అబ్బాయికి వీసా వచ్చింది. యాక్చువల్లీ రేపు 28th వెళ్తున్నాడండి ఒక అబ్బాయి. ఈ మధ్యకాలంలో జర్మన్ వీసాస్ బాగా, జర్మనీకి డిమాండ్ బాగా ఎక్కువ అయిందండి, చాలా మంది వెళ్తున్నారు. బట్ ఈ పర్టికులర్ కేసు మటుకు 22nd వెళ్తున్నాడండి ఆ అబ్బాయి. సో ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎవ్రీడే ఫోన్ చేస్తాడు ఉదయాన్నే, సార్ నాకు అకామిడేషన్ దొరకలేదు, నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని ఇవి మాట. సో అలాంటి వాళ్ళకి చేసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది మేడం, యూనో. అండ్ డెఫినెట్లీ వాళ్ళు మంచిగా ఉంటారు, నలుగురికి మంచి కూడా చేస్తారు, ఎందుకంటే దే హ్యావ్ గాన్ త్రూ దట్. కాబట్టి ఇప్పుడు జనరల్గా మనం వెళ్ళే ముందే అన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళతో ఉంటే కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వదు. సో అట్లా వేరే దగ్గర మనకి అకామిడేషన్ సెట్ అవ్వాలి అంటే దానికి ఏముంటుంది సార్? ముందే మనకి ఎలా తెలుస్తుంది? యూనివర్సిటీ అకామిడేషన్స్ కూడా ఉంటాయి. చాలా మటుకు యూనివర్సిటీ అన్నట్లు అకామిడేషన్ ఉంటుంది. యూనివర్సిటీ అకామిడేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అన్నది ఫీలింగ్. కొన్ని వాటిలో యూనివర్సిటీలో కూడా తక్కువ ఉంటుంది. బట్ బయట కామన్ లివింగ్ ఉంటే, సో ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు, అంతకుముందు వెళ్ళే ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మేము చెప్తాం, ఇలాగా సమ్ జూనియర్స్ వస్తున్నారు, మీరు ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేయగలరా అని. సో వాళ్ళ సీనియర్స్ ఎవరు వెళ్ళిపోతారు ఆ ఇంటి నుంచి. సో ఆబ్వియస్లీ వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఇట్స్ అ సైకిల్. సో ఇప్పుడు కన్సల్టెంట్తో ఉన్న వాళ్ళ అడ్వాంటేజెస్, వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. సో వీ విల్ హెల్ప్ హిమ్ టిల్ ద బోర్డింగ్ దేర్. ఓకే సార్, విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మీ సైడ్ నుంచి చెప్పాలి అనుకుంటున్న సలహా అంటే ఏం చెప్తారు? ఒకటి, మీ పిల్లలు పంపించే ఫొటోస్ అన్నీ కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే మంచి కార్ పక్కన తీసుకొని ఫోటోలు తీసుకొని అన్నీ కరెక్ట్ కాదు. అండ్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్. సో ఎందుకంటే స్టూడెంట్ చెప్పుకోలేడు వాడి కష్టాలు, ఎందుకంటే పేరెంట్స్కి చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. సో నా కష్టాన్ని నాతోనే ఉంచుకోవాలి అని. అలాగే నీకు ఇంకా ఒక జాబ్ రాకపోతే ప్లీజ్ గివ్ దెమ్ టైం కొన్నాళ్ళు.
ఒక 2 years 3 years టైం ఇస్తే వస్తుంది. డే 1 చదువు అయిపోయిన వెంటనే నీకు జాబ్ రాలేదా వచ్చాయి నువ్వు వెనక్కి అని వాళ్ళ మటుకు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకండి. 80% ఆఫ్ ద పేరెంట్స్కి అన్నీ తెలుసు. 20% ఆఫ్ ద పేరెంట్స్కి అక్కడ తప్పులు చేసినా ఏమి ఇక్కడ తెలియదు. కొన్ని తెలియడం మంచిది, కొన్ని తెలియకపోవడం మంచిది. ఇప్పుడు ఈ ఇయర్ ఏదైతే ఉందో 2025 to 26 ఈ ఇయర్లో అప్లై చేయబోయే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే టాప్ టిప్స్ అంటే ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు ఫ్యూ కంట్రీస్ తక్కువ అయింది కాబట్టి ఆ కంట్రీస్కి అప్లై చేస్తే రేపొద్దుట ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. ఓకే, అలాంటి కంట్రీస్ చూస్ చేసుకోండి. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది. బట్ ఏదన్నా సరే ఒక 6 months ముందు నుంచి మీరు స్టార్ట్ చేసి చేయడం బెటర్. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తారు, మేము అంటే యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఆ డేటా వస్తే వాళ్ళకి టెలికాలింగ్ చేసినప్పుడు మేము ఇంకా 2026 సెప్టెంబర్ వెళ్తాం సార్ అని. బట్ వాళ్ళకి అర్థం కాదండి, 2026 సెప్టెంబర్ ఈజ్ నాట్ టూ ఫార్, ఇట్ ఈస్ ఓన్లీ 1 year అవే. 1 year నీకు ఇవన్నీ పడుతుంది. ఇప్పుడు జర్మనీ ఉన్నదనుకోండి, ఏపీఎస్ చేయించుకోవాలి, దానికి టైం పడుతుంది. నెక్స్ట్ వాడి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలి, దానికి టైం పడుతుంది. ఏమీ రాయకుండా నేను ఆటోమేటిక్గా వెళ్ళిపోతానంటే అవ్వదు. అప్పుడు వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళు అడుగుతారు ఏపీఎస్ అంటే ఏంటండి, ఏం అవసరం లేదు కదా, లేదు నీకు అసలు అడ్మిషనే జరగదు అని. తర్వాత బ్యాంక్ లోన్స్, నెక్స్ట్ వీసా ప్రాసెస్ తర్వాత. సో ఆల్ టుగెదర్ ఇదంతా ఒక 1 year పడుతుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే మీకు తర్వాత చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. లేదంటే లాస్ట్ మినిట్ హర్రీబరీ, లేకపోతే ఫ్లైట్ టికెట్ లాస్ట్ మినిట్ వచ్చేటప్పటికి 50,000 రావాల్సింది 1 lakh ఖర్చు పెట్టాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్ బుకింగ్ చేసుకునేవారు. నీకు బ్యాంక్ లోను టైం ఉన్నదంటే పబ్లిక్ బ్యాంక్కి వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, అదే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. మీకు టైం ఉండదు కాబట్టి నువ్వు వాటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సేవింగ్స్ అన్నీ జరుగుతాయి మేడం. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇలా చెప్పున్నారు. సో ఏ బ్యాంక్స్ జనరల్గా వీటికి ఈ ప్రాసెస్కి లోన్స్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తాయి మేడం. అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తాయి. మినిమం ఎంత వరకు ఇస్తారు సార్ లోన్? ఇప్పుడు లోన్ ఇస్తారు, ఓకే మేడం. కొలాటరల్ ఉంటే కొలాటరల్ లోన్స్, నాన్ కొలాటరల్ లోన్స్ అంటారు. కొలాటరల్ లోన్స్ 100% ఎంతనే ఇస్తారు. ఓకే, ఎందుకంటే మీ ప్రాపర్టీనో దేనో ప్లెజ్ చేసి మీరు తీసుకుంటున్నారు కాబట్టి అది ప్రాబ్లం లేదు, బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ. నాన్ కొలాటరల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్కి less than 20 lakhs నాన్ కొలాటరల్ కూడా ఇస్తారు కొన్ని బ్యాంకులు. ఆర్ కొంతమంది స్టూడెంట్స్కి less than 20 lakhs నాన్ కొలాటరల్ ఇస్తారు. అవన్నీ బ్యాంకులు కాదు, ప్రైవేట్ బ్యాంక్స్ జనరల్గా తక్కువ ఇస్తాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తాయి. మళ్ళీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనగానే ఆ పర్టికులర్ ఊర్లో మీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మీ గురించి తెలుసుకొని వాళ్ళు ఇచ్చేది నాన్ కొలాటరల్ ఉంటాయి. ఇంత అంతా అని ఏం లేదు మేడం, దీనికి ఏం లిమిట్ లేదు. బట్ బేస్డ్ ఆన్ ద ప్లెజింగ్. కొలాటరల్ లోన్స్ అయితే ఎంతనే ఇస్తారు, నాన్ కొలాటరల్ అయితే అప్ టు 20 lakhs తప్పించి మీద పై. కొలాటరల్ అంటే జనరల్గా ఏమేమి పెట్టవచ్చు దానికి? ప్రాపర్టీ బేసికలీ. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బాగా ఉన్నాయనుకోండి, మీ సిబిల్ స్కోర్ బాగున్నది అనుకోండి ఫాదర్కి, వాడు మీకు లోన్ ఇస్తారు. నెక్స్ట్ మీ ప్రాపర్టీ, హౌస్ ఆర్ యువర్ ల్యాండ్ ఏదో ఒకటి ప్లెజ్ చేస్తారు. సో ఆ ప్లెజ్ చేసి వాల్యూ దాన్ని బట్టి మీకు ఇక్కడ ఎంతనే ఇస్తారు. ఓకే, అగైన్ ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి సిబిల్ స్కోర్ అని ఒక వర్డ్ యూస్ చేశారు. సో యూఎస్ కానీ యూకే కానీ ఎనీ అబ్రాడ్ వెళ్ళాలి అంటే సిబిల్ స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? అంటే అది వాళ్ళు చూడరు మేడం. సిబిల్ స్కోర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ మన కంట్రీ వరకే కానీ అది ఆ కంట్రీకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్కి సిబిల్ స్కోర్ ఉండదు కదా, వాడేం ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేయడు. ఇంకా మీకు ఎప్పుడు మీకు పాన్ కార్డ్ వచ్చి మీ అన్నీ వచ్చిన తర్వాత మీ సిబిల్ స్టార్ట్ అవుతుంది. లక్కీలు ఇండియాలో ఏంటంటే మనకి 10th అయిపోయిన 12th అయిపోయిన వెంటనే బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే మాస్టర్స్ ట్రై చేస్తాం. ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఎక్స్పీరియన్స్ తర్వాత వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి సిబిల్ స్కోర్ ఉంటుంది, దే కెన్ టేక్ ద లోన్ ఆన్ దర్ ఓన్. బట్ అదర్వైజ్ 90% ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ ఆల్ పేరెంట్స్ స్పాన్సర్డ్ ఆర్ ఫ్యామిలీ స్పాన్సర్డ్. ఓకే సార్, ఇప్పుడు వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. వాటిలో మార్చాలి అనుకుంటే, ఏదైనా ప్లాన్ని మార్చాలి అనుకుంటే, ఐ మీన్ వాళ్ళు రాంగ్గా లైక్ ప్రాసెస్ చేస్తున్నా అలాంటిది ఏమైనా ఉంటే మీరేం చెప్తారు? జనరలీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేడం కొంతమంది పిల్లలు వేరే యూనివర్సిటీకి అప్లై చేసి ఉండొచ్చు, వేరే ఏజెంట్ల ద్వారా కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో మేమేం చెప్తామంటే అది చెడ్డదని నేను అన్నాను, బట్ నీ అకాడమిక్స్ ఎందుకంటే మంచి యూనివర్సిటీస్ కూడా రావచ్చు అని చెప్తాం మేము. నెక్స్ట్ ఈ IELTS స్కోర్ GRE చాలా మంది రాయరంట, మేము ఇన్సిస్ట్ చేస్తాం రాయమని, ఎందుకంటే నీకు స్కాలర్షిప్స్ వస్తాయని. సో నేను ఎప్పుడైతే ఎగ్జామ్ రాయమన్నానో నేను ఎవరికి నచ్చను, ఎగ్జామ్ రాయొద్దన్న వాళ్ళకి జనరల్గా నచ్చుతుంది. అది వాళ్ళ బెటర్మెంట్ కోసం చెప్తాం. ఇట్స్ ఫైన్, అన్ని రకాల పిల్లలు ఉంటారు. మేము వాళ్ళని నిజాలు చెప్పినప్పుడు నచ్చవు, బట్ నిజాలు ఖచ్చితంగా కూడా చెప్పాలి, చెప్తాం. ఇప్పుడు ఎక్కడైనా తప్పు చేసి వచ్చినప్పుడు ఇది తప్పు అని కూడా నేను చెప్తాను. ఆ తర్వాత అది స్టూడెంట్ చాయిస్. జనరలీ కొంతమంది డైజెస్ట్ చేయరు,
ఓకే ఇది తప్పు చేస్తున్నావు అంటే లేదు నాకు తెలుసులే నీకు చెప్పేది ఏంటంటారు. ఓకే సార్, ఓవరాల్గా రియాలిటీ మాట్లాడుకుందాం. మీకు తెలిసి ఏదైనా స్టూడెంట్ కానీ సో ఎంత నష్టపోయి ఉంటారు, ఎన్ని లక్షలు? జనరల్గా మనం వింటూ ఉంటాం మేము ఒక 30 లక్షలు 50 లక్షలు నష్టపోయామని చెప్పేసి. అసలు అంటే దాని గురించి అసలు నష్టపోవడానికి అంటూ అసలు ఏం లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ట్యూషన్ ఫీజు అదంతా మీరు యూనివర్సిటీలకు కడుతున్నారు. అంటే ఎలాగైనా సరే ఇప్పుడు వాళ్ళు నష్టపో. రెండోది ఏంటంటే మీరు కొంతమంది కన్సల్టెంట్లకి డబ్బులు క్యాష్ చేతిలో ఇచ్చి నాది ఎలాగో ఒకలాగడికి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి కష్టాలన్నీ వస్తాయి. మీరు ప్రాపర్ యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజు పే చేసి అన్నీ చేసినప్పుడు యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. ఇప్పుడు టీవీలో కూడా చూస్తున్నాం చాలామంది పంపించేస్తున్నారు అది అని. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నారు? లీగల్గా ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళని పంపిస్తున్నారు. లీగల్గా ఉన్న వాళ్ళని ఎవరిని పంపించట్లేదు కదా. ఇప్పుడు కొన్ని స్టోరీస్ మనకి ఒక సైడే తెలుసు అండి, రెండో సైడ్ మనకు తెలియదు. ఆ సెకండ్ సైడ్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి, అది మనకు చెప్పరు. ప్రాపర్గా యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు కట్టి చదివిన వాళ్ళకి జనరలీ దే డోంట్ గో త్రూ ఆల్ దిస్ మేడం. కన్సల్టెంట్లకి డబ్బులు ఇచ్చేసి అంతా మీరే చూసుకోండి మేము అక్కడికి వెళ్ళిపోవాలి ఏదో ఒకటి చేసేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. ఓకే సార్, సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. బట్ మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు సార్? అంటే మీరు స్టార్టింగ్ నుంచి అసలు ఏం వర్క్స్ చేస్తున్నారు, అసలు ఏంటి? నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి పార్ట్ టైమ్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళని. సబ్సిక్వెంట్లీ అదే ఇన్స్టిట్యూట్లో నాకు మళ్ళీ ఫుల్ టైం జాబ్ ఆఫర్ చేశారు. యుఎస్ అండి? in యూకేలో and he is my godfather even today. His name is Praveen Pula. Now he is the chairman for Watson School of Business. Okay. And he's very hard working. ఆయన చూసి obviously you learn good కదా. సో అలాగే మేము నేర్చుకున్నాం. I think I'm there for almost 10 years అండి అక్కడ. సబ్సిక్వెంట్గా అదే గ్రూపు ఈథేమ్స్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఇండియా అని స్టార్ట్ చేసింది. We were one of the first people to start the twinning program. Half in India, half in UK. తర్వాత సేమ్ గ్రూప్ వాక్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాక్సన్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ హైదరాబాద్. దెన్ ఐ మూవ్ టు బెంగళూరు యాజ్ రెసిడెంట్ డైరెక్టర్ ఫర్ గీతం యూనివర్సిటీ. Then I was there for 5 years. Then after that I joined University of Memphis, US, where I used to take care of the Asian operations in terms of admissions and marketing. After that I joined GUS, Global University Systems, and I worked there for 2 years, 1.5 years or 2 years. Then I thought, okay, 25 years of my life I've spent as on a job, and let me do something on my own. So then I've joined Infinite Group. Infinite Group is a 19-year-old company, madam, and fortunately the founder and the owner is a very good friend of mine. And when I shared this, he told, let's be partners and start this. So then I've joined a partner, and as an Infinite Group, madam, every year we do minimum 8,000 successful visas. Okay. Last year, I think we were one of the highest people to get the visas. I don't say we are on the top, but there are a few other people also who have done that. But we have done last year 8,000 visas, and we are in the Forbes 200 also last year. That's a great achievement again. And we are an AIRC accredited member. We are an ARI member. We also participate in NAFSA. We also participate in all the PI events and all. So based on the experience, what I want to do now is give a genuine data to the students and help them to the best. See, after 25 years, anybody and everybody, at least for them, food is not a problem, right? I am at the same stage. So at least I want to help the students in a better way is the reason that I came into this industry, and I want to continue it forever now. ఓకే, సో ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీరు చాలామందిని పంపించుంటారు ఆల్రెడీ, వాళ్ళకి హెల్ప్ చేసి గైడ్ చేసి. సో వాళ్ళ మంచి చెడు అంటే ఏం చెప్తారు, అసలు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు ఆ జర్నీలో? అంటే మీరు స్టూడెంట్స్ గురించి అడుగుతున్నారా, స్టాఫ్ గురించి అడుగుతున్నారా? బోత్. స్టూడెంట్స్ జనరలీ మేడం ఇన్ని వేల మందిని పంపించిన తర్వాత మనకి ట్రాక్ అంత ఎక్కువ ఉండదు. సో ఐ థింక్ 20 ఏళ్ళ నుంచి డొమెస్టిక్ అది చూస్తే ఆల్మోస్ట్ 40,000-45,000 మందిని పంపించామండి. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఈ థీమ్స్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 11,000 స్టూడెంట్స్ ఓన్లీ 1 yearలో చేసాం. సో ఒక 40,000-45,000 50,000 ఈజీగా చేసి ఉండొచ్చు. సో పిల్లలు వస్తుంటారు అప్పుడప్పుడు. ఈ ఫేస్బుక్, థ్యాంక్స్ టు ఫేస్బుక్ అండ్ ఆల్ దిస్ మెటా, సో వెరీ అట్లీస్ట్ దే కీప్ సమ్ కమెంట్స్ అండ్ ఆల్. So with the students, I always have very good experiences, and I never faced any bad experience with any student. Then as far as the staff is concerned, lot of my colleagues, I would say, I don't say my staff, my colleagues who worked with me, or they're all grown also.
కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్లో ఇప్పుడు డైరెక్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ. అండ్ 90% ఆఫ్ ద పీపుల్, అండ్ చాలామంది, ఒక అమ్మాయి ఉండేది నా ఫస్ట్, ఇది సరిత అని ఒక అమ్మాయి. షీ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్. అండ్ అన్ఫార్చునేట్లీ షీ రీసెంట్లీ పాస్డ్ అవే ఆల్సో. ఐఎమ్ సో సారీ టు హియర్ దట్, టెల్ దట్, యాక్చువల్లీ షేర్ దట్ న్యూస్ యాక్చువల్లీ. అండ్ like anything, madam, 1 or 2% of the people will be bad. But even my staff, 95% of the people, at least my staff, there are 50 consultants in the market now. And everybody are really doing good. At least maybe school is good. And ఒకళ్ళిద్దరు ఉంటారు అన్నట్లు ఎలాగ ఉంటారో, they will cheat you, they'll ditch you or whatsoever. That's okay. You know, in this game it's quite common. But majority of the people, 99% I would say, they're all doing really good, and they're doing good to the society, giving ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. ఓకే సార్. సో మీ సైడ్ నుంచి స్టూడెంట్స్కి ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటున్నారా మీరు? ఐ మీన్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీ సైడ్ నుంచి హెల్ప్ కావాలి అంటే? మాకు 3 ఆఫీసులు ఉన్నాయి మేడం. ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఒకటి, నోయిడా ఒకటి. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఆల్సో ఈస్ 892333445556 is my contact number. And we have our office in Baglur Cross in Bangalore, and we have an office in Lajpat Nagar in Delhi. Or ఇప్పుడు అన్ని చోట్లకి మేము వెళ్ళి ఏమి చెయ్యం మేడం. సో మా పార్ట్నర్స్ ఉంటారు, ప్రతి ఊర్లోని మా పార్ట్నర్స్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఎక్కువ రిక్రూట్మెంట్ చేస్తాం. బట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ నుంచి ఒక స్టూడెంట్ రిక్రూట్ చేయాలంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను చేయవసరం లేదు. వీ హెల్ప్ దెమ్ ఆన్ ఎ జూమ్ కాల్, వీ గివ్ దెమ్ ద ఇన్ఫర్మేషన్. మా సర్వీసెస్ ఆర్ 100% ఫ్రీ. దే డోంట్ హ్యావ్ టు పే పెనీ. మీరు మళ్ళీ చెప్తున్నారు ఫ్రీ అని. సో obviously it's 100% free, madam. See, now I'm keeping it on record, except for Germany. Okay, because దానికి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అది స్టూడెంట్ పే చేసుకున్న ప్రాబ్లం లేదు. మిగతా అన్ని కంట్రీస్కి మా సర్వీస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. సో ఫైనల్గా ఇప్పుడే వింటున్న స్టూడెంట్స్కి, లేకపోతే ఇప్పుడే కొత్తగా వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి కావచ్చు, మీ సైడ్ నుంచి కొన్ని సూచనలు, సలహాలు అంటే ఏం చెప్తారు? డోంట్ ఓవర్ థింక్, టేక్ ఇట్ ఈజీ, డూ ప్రాపర్ రీసెర్చ్, and take ample time. Don't rush in the last minute. Simple, that's it. అంతే. ఓకే అండి, రాజు డాట్ల గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ని, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్స్ వెళ్ళాలి అనుకుంటున్నారో, వెళ్ళడానికి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, వెళ్ళాలి అని ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారో, సో ఫ్యూచర్లో వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ మంచి ఇన్ఫర్మేషన్, 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించున్నారు. అండ్ మీ సైడ్ నుంచి కూడా 100% ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు, ఎక్సెప్ట్ జర్మనీ యాజ్ యూ మెన్షన్. సో చూసారు కదా, సార్ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్కి, అబ్రాడ్ వెళ్ళాలి అని కలలు కంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి 100% హెల్ప్ అవుతుంది. మీరే విన్నారు కదా సార్ మాటల్లో, ఎలా ఉంటాయి ప్రాసెస్ ఏంటి, దానికి అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ లైక్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి యూనివర్సిటీ సెలక్షన్ దగ్గర నుంచి మనం అక్కడికి వెళ్ళే అకామిడేషన్ దగ్గర వరకు ప్రతిదీ వీళ్ళ సైడ్ నుంచి అయితే హెల్ప్ ఉంటుంది. అంతేకాదు స్టూడెంట్స్ మాత్రమే కాకుండా పేరెంట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్స్ పంపించి మంచిగా చదువుకునేలాగా చేయాలి, మంచి ఒక పొజిషన్లో చూడాలి ఉంటారు. జనరల్గా ఉంటుంది, ఒక ఫార్మర్ అయినా సరే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ అయినా సరే, జనరల్ బిజినెస్ పర్సన్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచాలి అని ఎవరైనా చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ 100% హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతకంటే ముందు సార్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందించున్నారు, దానికైతే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా 100% హెల్ప్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం. వాట్ ఎవర్ ఐ హావ్ టోల్డ్ నౌ ఇట్స్ ఆన్ రికార్డ్ అండ్ వి విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ఇట్. ఇప్పటివరకు మీరు చేస్తున్నారని చెప్తున్నారు, అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకి కూడా 100% మీ సైడ్ నుంచి ఫ్రీ సర్వీస్, అది యాజ్ యూ మెన్షన్, ఖచ్చితంగా మంచి గైడెన్స్. మై కంపెనీ నేమ్ ఇస్ ఇన్ఫైనైట్ గ్రూప్ అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 892333445556. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మా ప్లాట్ఫామ్ ద్వారా స్టూడెంట్స్కి ఫ్యూచర్లో మంచిగా లైక్ గోల్స్ సెట్ చేసుకున్న వాళ్ళకి గుడ్ ఇన్ఫర్మేషన్ అందించున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి. నేను మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేసి చూపిస్తాను. బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫినాన్షియల్ రిలేటెడ్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్, లేకపోతే చాలా ఉంటాయండి. ఒకటేంటండి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు అది ఎంత ఇన్ఫర్మేటివ్ అని. ఇంకొక విషయం, మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏమైనా కొత్త టాపిక్ వీడియో కావాలి అన్నా కానీ దాని గురించి కామెంట్ చేయండి. తప్పకుండా మరొక వీడియో రూపంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అంతే కదండి, బాస్ వాళ్ళ యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయండి. అది కూడా కోర్సెస్ రూపంలో. ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తారు. ఈ యాప్లో చాలా మంచి ఫీచర్ ఒకటి ఉంది. అదేంటంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. దాంతో మీకు కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ వస్తే సదరు మెంటర్తోనే డైరెక్ట్గా వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదండి, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై. Boss Wala. Be the boss.